Today is discuss about the multiplication by powers of p. Multiplication by powers of p. కాబట్టి ఆల్రెడీ ఇది మల్టిప్లికేషన్ డివిజన్ అనేది మనకి ఇంతకు ముందు చాప్టర్ లో చెప్పినాము. అదే బేస్ తీసుకొని ఇక్కడ లాప్లాస్ లో చెప్పినాం. ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ పి. ఓకే సార్ చైతన్య ఏదంట ఎన్రోల్ చేసుకున్నారు సార్, యాక్సెప్ట్ అంటే చేయండి సార్. మరి కొత్త నెంబర్తో ఆ నెంబర్ పోయిందంట. ఓ మళ్ళీ క్లాస్ సరే సరే. మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ పి. కాబట్టి ఆల్రెడీ సెకండ్ యూనిట్ లో మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ పి గురించి మనం చెప్పినాము. ఇక్కడ ఇన్వర్స్ మ్యూట్ చేసుకో. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో మరి మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ పి థీరం ఈస్ if L inverse of f of p is equal to capital F of t and f of 0 is equal to 0, then L inverse of p into f of p. చూడండి ఇది మల్టిప్లికేషన్ అంటే L inverse of p into f of p is equal to f dash of t. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. L inverse of p into f of p is equal to f dash of t. Proof. We know that L of f dash of t is equal to formula ఇది Laplace transform of f dash of t is equal to p into L of f of t minus f of 0. మరి implies L of f dash of t is equal to p into L of f of t. F of 0 is 0. So it implies L of f dash of t is equal to p into f of p అవుతుంది. So therefore f dash of t is equal to L inverse of p into f of p. So therefore L inverse of p into f of p is equal to f dash of t. ఇది మనకి గుర్తు ఏముండాలంటే ఇక్కడ L inverse of p into f of p is equal to f dash of t. F dash of t means d by dt of f of t అంటే అయిపోయి d by dt of f of t. Now note, in general L inverse of p to the power of n f of p is equal to capital F to the power of n of t if f to the power of n of 0 is equal to 0. అంటే ఇక్కడ చూడండి p పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ పి అన్నాడు. అక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే p ఇంటూ ఎఫ్ ఆఫ్ పి అని, మరి n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పి స్క్వేర్ ఎఫ్ ఆఫ్ పి అట్లా. అంటే ఇక్కడ n ఏముంటుందో పవర్లో n ఏం తీసుకుంటామో ఇక్కడ కూడా మరి సపోజ్ p ఇంటూ ఎఫ్ ఆఫ్ పి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ టీ అని, మరి పి స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఉంటే పి డబుల్ డాష్ ఆఫ్ టీ అంటే 2 టైమ్స్ మనం డిఫరెన్సియేషన్ చేయాలి. కాబట్టి ఇది జనరల్ ఫామ్ మనము గుర్తుకుండాలి. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పి టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఇఫ్ ఎఫ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ పిలో థీరం ఇది. మరి ఈ థీరం మనకి జనరల్ ఫామ్ గుర్తుకుంటే చాలు. జనరల్ ఫామ్ ఏమిటి? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p to the power of n into f of p is equal to capital F to the power of n of t if f to the power of n of 0 is equal to 0. This is okay. ఇది ప్రాబ్లం చూస్తామండి, ఎగ్జాంపుల్స్ ప్రాబ్లం. మరి ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p డివైడెడ్ బై 2p స్క్వేర్ మైనస్ 1. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p
డివైడెడ్ బై 2p స్క్వేర్ మైనస్ 1. అంటే మనకి పైన ఇక్కడ మల్టిప్లికేషన్ పవర్స్ ఆఫ్ p ఉందా లేదా, ఫామ్లో ఉందా లేదా అంటే మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p ఇంటూ 1/2p స్క్వేర్ మైనస్ 1 అని అర్థం. p ఇంటూ 1/2p స్క్వేర్ మైనస్ 1 అంటే ఏమి అర్థము? p ఇంటూ ఎఫ్ ఆఫ్ p అని. అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p ఇంటూ ఎఫ్ ఆఫ్ p అంటే మనం డైరెక్ట్గా ఎఫ్ డాష్ ఆఫ్ t అనేది చేస్తాం అంతే. కాబట్టి ఫస్ట్ ఈ ఫామ్లో ఉందా లేదా అనేది మనము ప్రాబ్లమ్ని బాగా గమనించాలి. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p ఇంటూ 1/2p స్క్వేర్ మైనస్ 1. కాబట్టి లెట్ ఎఫ్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 1/2p స్క్వేర్ మైనస్ 1. దెన్ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/2p స్క్వేర్ మైనస్ 1. క్లాస్ జరుగుతుంది మన పాటి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/2p స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ డినామినేటర్లో 2p స్క్వేర్ మైనస్ 1 ఉంది కదా, అక్కడ p స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉంది, 2 కామన్ తీయండి. కాబట్టి 1/2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ మైనస్ 1/2. ఓకే, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ మైనస్ 1/√2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. 1/p స్క్వేర్ మైనస్ 1/2ని 1/√2 హోల్ స్క్వేర్. మరి ఈజ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, మరి దీని ఏమవుతుంది ఫార్ములా 1 న్యూమరేటర్లో కూడా 1/2 ఉండాలి, కానీ లేదు కాబట్టి ఏం చేయాలా? మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 1/√2. కాబట్టి 1/2 ఇంటూ 1/√2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2 డివైడెడ్ బై p స్క్వేర్ మైనస్ 1/√2 హోల్ స్క్వేర్. కాబట్టి 1/2 ఇంటూ 1/1/√2 ఇంటూ ఫార్ములా ఇది ఏమవుతుంది? సైన్ హెచ్ 1/√2, సైన్ హెచ్ 1/√2 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు మరి 1/2 ఇంటూ 1/1/√2 ఈస్ మరి √2 ఇంటూ √2 క్యాన్సల్ అవుతుంది, √2 ఉంటుంది. కాబట్టి 1/√2 సైన్ హెచ్ టీ బై √2. క్లియర్లీ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. మరి దస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p/2p స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p ఇంటూ 1/2p స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p ఇంటూ ఎఫ్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ t. మరి ఎఫ్ డాష్ ఆఫ్ t మీన్స్ d/dt. మరి d/dt ఆఫ్ ఎఫ్ ఆఫ్ t ఈస్ ఆల్రెడీ మనం ఇప్పుడు చేసినాం 1/√2 సైన్ హెచ్ t/√2. మరి 1/√2 ఇంటూ మరి సైన్ డిఫరెన్షియేషన్ ఏమి? కాజ్ హెచ్. సైన్ హెచ్ డిఫరెన్షియేషన్ కాజ్ హెచ్ t/√2 ఇంటూ d/dt ఆఫ్ t/√2 ఈస్ 1/√2. కాబట్టి 1/√2 ఇంటూ 1/√2 ఈజ్ 2. కాబట్టి 1/2 కాజ్ హెచ్ t√2. ఇది మనకి దేర్ఫోర్ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p/2p స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 కాజ్ హెచ్ t/√2. ఇది మనము మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ పిలో ప్రాబ్లం. కాబట్టి మనం గమనించాల్సింది ప్రాబ్లంని p ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఫామ్లో ఉందా లేదా అనేది ఫస్ట్ గమనించాలి. గమనించిన తర్వాతనే మనము ఈ యొక్క ప్రొసీజర్ ఏమిటి అనేది మనం క్లారిటీగా ప్రూఫ్ చేసినాము. మరి దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p/p స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p/p స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. p ఇంటూ మరి 1/p స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాయొచ్చు. కాబట్టి p ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఫామ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మరి వీ నో దట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మరి 1/p స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏమి? మరి అక్కడ న్యూమరేటర్లో కూడా మనకి ఏ ఉండాలా, ఏ లేదు కాబట్టి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ ఏ. కాబట్టి 1/a ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ a/p స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. కాబట్టి 1/a ఎల్ ఇన్వర్స్ ఆఫ్ a/p స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ సైన్ హెచ్ at. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమి? 0 అవుతుంది. మరి హెన్స్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p ఇంటూ 1/p స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? ఎఫ్ డాష్ ఆఫ్ టీ. మరి ఎఫ్ డాష్ ఆఫ్ టీని ఏం రాయొచ్చు? d/dt ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని. మరి d/dt ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ 1/a సైన్ హెచ్ at ఈజ్ ఈక్వల్ టు 1/a. మరి సైన్ హెచ్ at డిఫరెన్షియేషన్ ఏమి?
cos h at, మరి d by dt of at is a, కాబట్టి a gets cancelled, cos h at, మరి therefore L inverse of p by p square minus a square is equal to cos h at. ఇది మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఎలా అంటే మనకి బేసిక్గా ఇది ఏ ఫామ్లో ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పి బై పి ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పి బై పి ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఫస్ట్ ప్రాబ్లం చూస్తాను మనం, పి ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఫామ్లో ఉందా? పి అనేది పి, మరి ఎఫ్ ఆఫ్ పి ఈస్ 1 బై పి ప్లస్ 2 హోల్ స్క్వేర్, కాబట్టి పి ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఫామ్లో ఉంది. ఓకే, మరి లెట్ సొల్యూషన్ ఈస్ లెట్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 1 బై పి ప్లస్ 2 హోల్ స్క్వేర్. దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు, అంటే మీ టేకింగ్ ఎల్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్, మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పి ప్లస్ 2 హోల్ స్క్వేర్. మరి బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, మరి ఈ విధంగా ఫార్ములా ఉన్నప్పుడు మరి షిఫ్టింగ్ థీరంలో ఏం చేంజ్ చేస్తారంటే ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ స్క్వేర్. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ స్క్వేర్ ఈస్ టీ, కాబట్టి ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t ఇంటూ టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. సో క్లియర్లీ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. మరి నెక్స్ట్ ఏం చేయాలి మనము, దేర్ ఫోర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p ఇంటూ 1 బై p ప్లస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p ఇంటూ ఎఫ్ ఆఫ్ టు ఎఫ్ డాష్ ఆఫ్ టీ. మరి ఎఫ్ డాష్ ఆఫ్ టీ మీన్స్ డి బై డిటి ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని, డి బై డిటి ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. కాబట్టి డి బై డిటి ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ టీ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ టీ. మరి ఇక్కడ యూ ఇంటూ వి మెథడ్ అప్లై చేయాలి. డి బై డిటి ఆఫ్ టీ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t, కాబట్టి ఇక్కడ యూ ఇంటూ వి మెథడ్ అప్లై చేస్తే టీ అనేది కాన్స్టెంట్ గా ఉంచి, మరి ఈ పవర్ మైనస్ 2 డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ 2 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t ప్లస్ ఈ పవర్ మైనస్ 2ని కాన్స్టెంట్ గా ఉంచి టీని డిఫరెన్షియేషన్ చేస్తే 1, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2tని కామన్ తీసుకుంటే మరి 1 మైనస్ 2t, కాబట్టి దేర్ ఫోర్ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పి బై p ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t ఇంటూ 1 మైనస్ 2t. ఇది మనకి సొల్యూషన్. మరి దీన్నే మనం ఇంకో మెథడ్లో చేసి ఆల్టర్నేటివ్ మెథడ్ అని ఇంకో మెథడ్లో, మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p బై p ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్, మరి డినామినేటర్ మనం గమనించాలి, డినామినేటర్ ఏముంది p ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంది, మరి న్యూమినేటర్లో ఓన్లీ ప్లస్ ఉంది, కాబట్టి మరి డినామినేటర్లే ఫామ్లో తీసుకొచ్చుకోవాలనుకుంటే యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 2, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 2, దట్ ఈస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p ప్లస్ 2 మైనస్ 2 డివైడెడ్ బై p ప్లస్ 2 హోల్ స్క్వేర్, మరి ఈజ్ ఈక్వల్ టు బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p మైనస్ 2 డివైడెడ్ బై p స్క్వేర్, మరి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t ఇంటూ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p బై p స్క్వేర్ మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2 బై p స్క్వేర్, కాబట్టి pp గెట్స్ క్యాన్సిల్డ్, మరి ఈ పవర్ మైనస్ 2t ఇంటూ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై p మైనస్ 2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t ఇంటూ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై p ఈస్ 1 అని, మైనస్ 2 ఇంటూ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై p స్క్వేర్ ఈస్ t, కాబట్టి ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t ఇంటూ 1 మైనస్ 2t. Therefore, L inverse of p by p plus 2 whole square is equal to e power minus 2t into 1 minus 2t. That is another method. కాబట్టి ఇది ఏ మెథడ్లో ఉన్నా మనము సొల్యూషన్ మాత్రము సేమ్ వస్తుంది. ఓకేనా? కాబట్టి ఒకవేళ మీకు అది ఐడియా లేకుండా ఈ మెథడ్లన్నా చేయొచ్చు. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 2 అని తీసుకుంటే ఆటోమేటిక్లీ మనము ఇంతకు ముందు చేసినటువంటి ప్రాబ్లమ్స్ టైప్లో వచ్చేస్తుంది. కాబట్టి మీకు అప్పుడు ఏ ఐడియా ఉంటే ఆ మెథడ్లో మనం చేయొచ్చు. కాబట్టి సొల్యూషన్ మాత్రం సేమ్. నెక్స్ట్ వన్, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p బై p మైనస్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. p బై p మైనస్
4 whole to the power of 5. But let f of p is equal to 1 by p minus 4 whole to the power of 5. మరి therefore మరి taking L inverse on both sides, L inverse of f of p is equal to మరి L inverse of 1 by p minus 4 whole to the power of 5 is equal to by using first shifting theorem మరి e to the power of 4t into L inverse of 1 by p power 5 is equal to e to the power of 4t into మరి L inverse of 1 by p power 5 is t to the power of 4 divided by 4 factorial. But 4 factorial means 4 into 3 into 2 into 1, so 24. But is equal to t power 4 into e power 4t divided by 24 is equal to f of t. ఇది ఎలా వచ్చింది మనకి? మరి 1 by L inverse of 1 by p power 5 అంటే ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఇది చేసిన రైట్ సైడ్. మరి L of t power n is equal to n factorial by p power n plus 1. Put n is equal to 4 తీసుకుంటే L of t power 4 is equal to 4 factorial by p to the power of 4 plus 1 is p power 5 is equal to 24 by p power 5. మరి t power 4 is equal to L inverse of 24 by p power 5. Therefore L inverse of 1 by p power 5 is equal to t power 4 by 24. అది ఇక్కడ రాసినాం. అది ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నేను అప్లై చేసిన. క్లియర్లీ మరి f of 0 is equal to 0. మరి thus L inverse of p by p minus 4 whole to the power of 5 is equal to మరి L inverse of p into f of p is equal to s of t means d by dt of f of t. F of t is t power 4 by t power 4 into t power 4t divided by 24 కాబట్టి 1 by 24 into ఇక్కడ d by dt of t power 4 into e power 4t. ఇక్కడ u into v మెథడ్ అప్లై చేయాలి. మళ్ళీ is equal to 1 by 24 into t power 4 కాన్స్టెంట్ గా ఉంచి మరి e power 4t ని డిఫరెన్షియేషన్ చేస్తే 4 into e power 4t ప్లస్ e power 4t ని కాన్స్టెంట్ గా ఉంచి మరి t power 4 ని డిఫరెన్షియేషన్ చేస్తే 4t క్యూబ్డ్. మరి is equal to ఇందులో 4t cubed e power 4t divided by 20 into t plus 1 is equal to మరి over 4t by 6. 4 1 ja 4 6 ja మరి by 6 into t plus 1. మరి therefore L inverse of p by p minus 4 whole to the power of 5 is equal to t cubed into e to the power of 4t divided by 6 into t plus 1. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ వన్ అర్థమవుతున్నాయా? హలో మా యశస్విని, అర్థమవుతున్నాయి సార్. శ్వేతారాణి ఉంది కదా, శ్వేతారాణి హలో హలో అర్థమవుతున్నాయి సార్. ఓకే ఓకే. మన ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p స్క్వేర్ డివైడెడ్ బై p మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇంతకు ముందని మనం ఏం చేసినాము? p ఇంటూ ఎఫ్ ఆఫ్ p ఫామ్ లో చేసినాం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం చూడండి. మరి ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p స్క్వేర్ డివైడెడ్ బై p మైనస్ 3 హోల్ స్క్వేర్ అన్నాడు. అంటే మనకి జనరల్ ఫామ్ ఏమి? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p పవర్ n ఇంటూ ఎఫ్ టు ద పవర్ ఆఫ్ n ఆఫ్ p అని, ఎఫ్ ఆఫ్ p అని, p పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ p ఫామ్ అని. కాబట్టి ఇక్కడ n అంటే 2 ఇచ్చినాడు కాబట్టి మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p స్క్వేర్ బై p ఎఫ్ ఆఫ్ p is equal to 1 by whole square. Then f of t is equal to L inverse, taking L inverse on both sides. L inverse of f of p is equal to L inverse of 1 by p minus 3 whole square. By using first shifting theorem is equal to e to the power of 3t into L inverse of 1 by p square is equal to e to the power of 3t into మరి L inverse of 1 by p square is t is equal to ఏమవుతుంది? f of t. f of t. Also f of 0 is equal to 0.
మరి ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, మరి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. మరి దస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ స్క్వేర్ బై పీ మైనస్ 3 హోల్ స్క్వేర్. కాబట్టి మనకి ఫామ్ ఏమి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ ఫామ్. మరి పీ స్క్వేర్ అన్నప్పుడు ఏం తీసుకుంటాం, డెరివేటివ్ 2 టైమ్స్ చేయాలి, అంటే డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని. మరి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈస్ టీ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2t. కాబట్టి దీన్ని 2 టైమ్స్ మనము డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ డి బై డిటి ఆఫ్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే టీ ఈ సైలెంట్, మరి ఈ పవర్ 3t డిఫరెన్షియేషన్ 3 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 3t ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ 3t ఈ సైలెంట్, టీని డిఫరెన్షియేషన్ చేస్తే 1. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ 3t ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 3t ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ 3t. అందులో ఈ టు ద పవర్ ఆఫ్ 3t కామన్ తీస్తే 1 ప్లస్ 3t. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే మరి ఈ టు ద పవర్ ఆఫ్ 3t అనేది కాన్స్టెంట్ గా ఉంచి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 3ను ప్లస్ 1 ప్లస్ 3tని డిఫరెన్షియేషన్ ఉంచి ఈ టు ద పవర్ ఆఫ్ 3tని డిఫరెన్షియేషన్ చేస్తే 3 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 3t. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2t ఇంటూ 2 ప్లస్ 3t. దేర్ ఫోర్ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ స్క్వేర్ బై పీ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ పవర్ 2t ఇంటూ 2 ప్లస్ 3t. ఇది మనకి పీ స్క్వేర్ బై మరి ఎఫ్ ఆఫ్ పీ ఫామ్ లో ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేటువంటి ప్రాబ్లం. పీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ ఫామ్ చేసినాం, మరి ఇప్పుడు పీ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ ఫామ్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పీ స్క్వేర్ బై పీ ప్లస్ 1 హోల్ పవర్ 4. పీ స్క్వేర్ బై పీ ప్లస్ 1 హోల్ పవర్ 4 అంటే ఏమి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ ఫామ్ అని. ఎఫ్ ఆఫ్ పీ ఈజ్ 1 బై పీ ప్లస్ 1 హోల్ పవర్ 4 అని అర్థం ఇక్కడ. కాబట్టి సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ స్క్వేర్ బై పీ ప్లస్ 1 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ ఇంటూ పీ బై పీ ప్లస్ 1 హోల్ పవర్ 4. మరి పీ ఇంటూ అన్నప్పుడు డి బై డి2 ఆఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ బై పీ ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఇంటూ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ బై పీ ప్లస్ 1 హోల్ పవర్ 4. చూడండి ఇక్కడ డినామినేటర్ లో పీ ప్లస్ 1 హోల్ పవర్ 4 ఉంది, మరి పీ ప్లస్ 1 ఉంది కాబట్టి డినామినేటర్ లో, మరి న్యూమినేటర్ లో కూడా ఆ ఫామ్ లో తెచ్చుకోవాలంటే యాడ్ అంటే సబ్ట్రాక్ట్ విత్ 1. కాబట్టి పీ ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై పీ ప్లస్ 1 హోల్ పవర్ 4 మరి ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ ప్లస్ 1 డివైడెడ్ బై పీ ప్లస్ 1 హోల్ పవర్ 4 మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ ప్లస్ 1 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు మరి డి బై డిటి ఆఫ్ పీ ప్లస్ 1 క్యాన్సిల్ అయితే మరి 1 బై పీ ప్లస్ 1 హోల్ పవర్ క్యూబ్డ్ మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ ప్లస్ 1 హోల్ పవర్ 4. మరి బై యూజింగ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం డి బై డిటి ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఈ మైనస్ ఈ పవర్ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ క్యూబ్డ్ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ టీ ఇంటూ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ పవర్ 4. మరి డి బై డిటి ఆఫ్ ఎల్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ క్యూబ్డ్ ఈస్ టీ స్క్వేర్ బై 2 మైనస్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ పవర్ 4 ఈస్ టీ క్యూబ్డ్ బై 6. What is equal to 1 by 2 into because d by dt of e to the power of minus t into t square by 2 minus e power minus t into t cubed by 6. మరి d by dt అంటే మళ్ళీ ఇక్కడ దీన్ని అంతటిని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. మరి 1 by 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ కాన్స్టెంట్ టీ స్క్వేర్ చేస్తే 2t ప్లస్ టీ స్క్వేర్ కాన్స్టెంట్ ఈ పవర్ మైనస్ టీ డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ మైనస్ మరి ఇక్కడ ఈ రెండింటిని మనము 1/6 ఈజ్ కామన్. మరి టీ క్యూబ్ కాన్స్టెంట్ నుంచి మరి ఈ పవర్ మైనస్ టీ చేస్తే మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ టీ మరి ఈ పవర్ మైనస్ టీని కాన్స్టెంట్ గా ఉంచి టీ క్యూబ్ చేస్తే 3t స్క్వేర్. కాబట్టి దీని అంతా మనం సింప్లిఫై చేస్తే టీ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ టీ స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ
minus t square by 2 into e to the power of minus t plus t cubed by 6 into e to the power of minus t. మరి టోటల్గా e to the power of minus t కామన్ తీసుకుంటే t minus t square plus t cubed by 6. Therefore, మరి L inverse of p square by p plus 1 whole power 4 is equal to e power minus t into t minus t square plus t cubed by 6. ఇది మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇచ్చినప్పుడు కూడా మరి ఈ విధంగా మనం చేయవచ్చు. మరి నెక్స్ట్ వన్ ప్రాబ్లం, ఫైండ్ L inverse of the inverse Laplace transform of p minus 3 divided by p square plus 4p plus 13, or find L inverse of p minus 3 divided by p square plus 4p plus 13. Let f of p is equal to 1 by f of p 1 by p square plus 4p plus 13 is equal to, దీన్ని మనం ఏం ఫార్మ్ రాయొచ్చు, p plus 2 whole square plus 3 square. దీన్ని అంతా సింప్లిఫై చేస్తే మనకి p square plus 4p plus 13 వస్తుంది. ఓకే, కాబట్టి L inverse of taking L inverse on both sides, మరి L inverse of f of p is equal to L inverse of 1 by p plus 2 whole cubed plus 3 square by using first shifting theorem, మరి e to the power of minus 2t into L inverse of 1 by p square plus 3 square is equal to, మరి e to the power of minus 2t into మరి L inverse of 1 by p square plus t square is, మరి న్యూమినేటర్ లో కూడా మనకి 3 ఉండాలి, లేదు కాబట్టి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 3, మరి e to the power of minus 2t into 1 by 3 into L inverse of 3 by p square plus 3 square, మరి is equal to e power minus 2t into 1 by 3 into sin 3t, that is equal to f of t. Clearly, మరి f of 0 is equal to 0. మరి thus L inverse of p minus 3 divided by p square plus 4p plus 13 is equal to, మరి L inverse of p by p square plus 4p plus 13 minus 3 into మరి L inverse of 1 by p square plus 4p plus 13, మరి L inverse of p by p square plus 4p plus 13 is p, ఇది p into f of p ఫామ్, మరి L inverse of p into f of p minus 3 into L inverse of f of p, మరి is equal to, మరి L inverse of p into f of p is f dash of t minus 3 into f of t is equal to d by dt of, మరి ఏమి f of t ను 1 by 3 e power minus 2t into sin 3t minus f of t is 3 into f of t is e to the power of minus 2t by 3 into e to the power of minus 2t divided by 3 sin 3t. 3 gets cancelled. So it is equal to 1 by 3 into, మరి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే e power minus 2t is కాన్స్టెంట్, మరి cos 3t ని డిఫరెన్షియేషన్ చేస్తే 3 cos 3t, మరి మైనస్ sin 3 కాన్స్టెంట్, మరి e power minus 2t ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే minus 2 into e power minus 2t minus e power 2t sin 3t is equal to, మరి e power minus 2t divided by 3 is common, 3 cos 3t minus 2 sin 3t minus e to the power of minus 2t into sin 3t, మరి is equal to e power minus 2t by 3 into 3 cos 3t minus 5 cos 3t is equal to e power minus 2t into cos 3t minus 5 by 3 sin 3t. Therefore, L inverse of p minus 3 divided by p square plus 4p plus 13 is equal to e power minus 2t into cos 3t minus 5 by 3 sin 3t. ఇది మరి దీన్నే మనము ఇంకొక మెథడ్లో చేయొచ్చు. దాన్నే మరి దీని యొక్క ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమంటే, మరి L ఇన్వర్స్ ఆఫ్ p మైనస్ 3 బై p స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 13, మరి ఇజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ p మైనస్ 3 బై p ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, మరి ఇజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ p మైనస్ 3 రావాలి. దీన్ని ఏం రాసుకోవచ్చు, డినామినేటర్లో p ప్లస్ 2 ఉంది, మరి న్యూమినేటర్లో కూడా p మైనస్ 3ని
మరి p-2 ఫామ్ లో వచ్చేటట్లుగా p+2 - 5 డివైడెడ్ బై p+2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మరి e⁻⁻2t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ p-5 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మరి ఈజ్ ఈక్వల్ టు e⁻⁻2t ఇంటూ మరి L ఇన్వర్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై p స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మరి ఈజ్ ఈక్వల్ టు e⁻⁻2t ఇంటూ మరి L ఇన్వర్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈస్ cos 3t మైనస్ 5/3 ఇంటూ అంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 3 5/3 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 3 బై p స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈస్ 5/3 sin 3t కాబట్టి e⁻⁻2t ఇంటూ cos 3t మైనస్ 5/3 sin 3t కాబట్టి therefore L ఇన్వర్స్ ఆఫ్ p-3 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు e⁻⁻2t ఇంటూ cos 3t మైనస్ 5/3 sin 3t ఇది ఆల్టర్నేటివ్ మెథడ్లో మరి ఈ విధంగా అయినా కూడా చేయవచ్చు. మరి ఇంకొక ప్రాబ్లం చూడండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ p+3 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 13 హోల్ స్క్వేర్ ఉంది. ఇది మరి జనరల్గా అయితే హోల్ స్క్వేర్ వేరే ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ చూడండి డినామినేటర్ గమనిస్తే p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 13 హోల్ స్క్వేర్ కాబట్టి లెట్ f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు p+3 బై p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 13 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి p+3 డివైడెడ్ బై దీన్ని ఏం రాసుకోవచ్చు p+3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ మరి టేకింగ్ L ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ మరి L ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు మరి L ఇన్వర్స్ ఆఫ్ p+3 డివైడెడ్ బై p+3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మరి e⁻⁻3t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి e⁻⁻3t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ మరి న్యూమినేటర్లో 2 ఉండాలి మరి 1/2 మరి దీని ఫామ్ వచ్చేసి L ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1/2 ఇంటూ d బై dp ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మరి e⁻⁻3t డివైడెడ్ బై 2 L ఇన్వర్స్ ఆఫ్ d బై dp ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ e⁻⁻3t బై 2 ఇంటూ ఇక్కడ ఫార్ములా ఏమంటే -1 హోల్ పవర్ n ఇంటూ t పవర్ n ఇంటూ 1/a sin 80 అని ఫార్ములా ఉంది. కాబట్టి ఇక్కడ -1 హోల్ పవర్ 1 ఇక్కడ కాబట్టి -1 హోల్ పవర్ 1 t పవర్ 1 ఇంటూ a అంటే 2 ఇక్కడ కాబట్టి 1/2 మరి L ఇన్వర్స్ ఆఫ్ 2/p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇస్ sin 2t కాబట్టి -1 ఇంటూ t/2 ఇంటూ sin 2t ఈజ్ ఈక్వల్ టు t/4 e⁻⁻3t sin 2t. Therefore L inverse of p+3 divided by మరి p square plus 6p plus 13 whole square is equal to మరి 1/t/4 e⁻⁻3t into sin 2t. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది మరి అడగవచ్చు. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఈ మార్చ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ చూడండి, 10 మార్క్స్ ప్రాబ్లం. ఓకే, అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా ఇంకోసారి చెప్పండి సార్. ఈ ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకోసారి వినండి. ఓకే సార్ చెప్పండి. ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ p+3 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 13 హోల్ స్క్వేర్. కాబట్టి లెట్ f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు p+3 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 13 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p+3 డివైడెడ్ బై దీన్ని ఈ డినామినేటర్లో ఉన్నటువంటి 6p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 13 ఏం రాస్తామంటే p+3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎందుకంటే న్యూమినేటర్లో p+3 ఉంది కాబట్టి ఆ ఫామ్లో వచ్చేటట్లుగా ఈ విధంగా రాసుకుంటాం. మరి టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ మరి L ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు
మరి L inverse of P plus 3 divided by P plus 3 whole square plus 2 square whole square is equal to మనకి ఇది ఒక ఫార్ములా ఉంది. మరి బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మరి e to the power of minus 3t into p by p square plus 2 square whole square ఇక్కడ కూడా ఫార్ములా ఇది. మరి e to the power of minus 2t into మరి L inverse of ఈ విధంగా ఫార్ములా ఉన్నప్పుడు minus 1/2 into d by dp of 1 by p square plus 2 square what is equal to e to the power of minus 2t divided by 2 into L inverse of d by dp of 1 by p square plus 2 square is formula minus 1 whole to the power of n into t power n into మరి ఈ ఫామ్ ఏముంది 1 by p square plus 2 square అంటే L inverse of 1 by p square plus 2 square అని అర్థం. అంటే ఏమి ఇక్కడ 1 ఉంది కాబట్టి మరి మైనస్ e power minus 3t divided by 2 minus 1 whole power 1 into t power 1 into L inverse of 1 by p square plus 2 square. మరి ఇక్కడ న్యూమరేటర్ లో ఖచ్చితంగా కాన్స్టెంట్ 2 ఏ ఉండాలి. ఏ టర్మ్ అంటే ఇక 2 అని కాబట్టి 2 ఉండాలి. కాబట్టి ఏం చేయాలంటే మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 2 కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ e to the power of minus 3t by 2 into t L inverse of 2 by p square plus 2 square మరి is equal to మరి t by 4 into e to the power of minus 3t into sin 2t. కాబట్టి therefore L inverse of p plus 3 divided by p square plus 6p plus 13 whole square is equal to మరి t by 4 into e to the power of minus 3t sin 2t. ఇది ప్రాబ్లము. సార్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంది. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ L inverse of p into log of p minus 1 by p plus 1. Find L inverse of p into log of p minus 1 by p plus 1 అంటే p into f of p ఫామ్ ఉంది. మరి లెట్ f of p is equal to ఏమి log of p minus 1 by p plus 1. మరి log of a by b ఫార్ములా ఏమి log a minus log b కాబట్టి log of p minus 1 minus log of p plus 1. మరి then f dash of p is equal to మరి log of p minus 1 derivative is 1 by p minus 1 minus log of p plus 1 is derivative is 1 by p plus 1. But therefore f dash of p is equal to 1 by p minus 1 minus 1 by p plus 1. Now మరి taking inverse Laplace transform on both sides మరి L inverse of f of p f dash of p is equal to మరి L inverse of 1 by p minus 1 minus 1 by p plus 1. మరి L inverse of 1 by p minus 1 is e power t మరి minus L inverse of 1 by p plus 1 is e to the power of minus t మరి e power minus t implies మరి L inverse of f dash of p is formula is minus 1 into t f of t is equal to e power t minus e to the power of minus t. మరి f of t is equal to L inverse of f of p is equal to L inverse of f of p is minus 1 by t into e power t minus e to the power of minus t. మరి thus మరి f of t is equal to L inverse of log of p minus 1 divided by p plus 1 is equal to minus 2 by t into e power t minus e power minus 2t by 2 అంటే మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 2 తీసుకున్నాడు. మరి మైనస్ 2 by t ఇదంతా ఏమవుతుందంటే సైన్ హెచ్టి అవుతుంది. సైన్ హెచ్టి ఆల్సో f of 0 is equal to 0. Therefore L inverse of p into log of p minus 1 by p plus 1 is equal to మరి L inverse of p into f of p is equal to f dash of t. మరి f dash of t means d by dt of f of t. మరి d by dt of f of t is minus 2 by t sin ht మరి is equal to minus 2 into d by dt of sin ht by t is equal to మరి 2 by t square into sin ht అంటే అర్థం ఏమి 1 by t యొక్క డిఫరెన్షియేషన్ ఏమి మైనస్ 1 by t స్క్వేర్ కాన్స్టెంట్ అట్లే సైన్ హెచ్టి అదే విధంగా ఉంచుతాం. మళ్ళీ ప్లస్ 1 by t ని అదే విధంగా ఉంచి సైన్ హెచ్టీని చేస్తే కాజ్ హెచ్టి కాబట్టి దాంట్లో కామన్ తీసుకుంటే 2 by t స్క్వేర్ ఇంటూ
sin ht minus t into cos ht. Therefore, L inverse of p into log of p minus 1 divided by p plus 1 is equal to 2 by t square into sin ht minus t cos ht. ఇది ప్రాబ్లము. మరి ఈ ప్రాబ్లం ఇక్కడ ఇవన్నీ మనకు మల్టిప్లికేషన్ పవర్స్ ఆఫ్ పి, మల్టిప్లికేషన్ పవర్స్ ఆఫ్ పి. మరి ఇందులో రెండే మెథడ్లు. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పి ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఫామ్ అని, సెకండ్ వన్ ఈస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పి స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఫామ్. ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇక్కడ మల్టిప్లికేషన్స్ పవర్స్ ఆఫ్ పి అనేటువంటి ప్రాబ్లమ్స్ చేసినాం. మరి ఇవాళ ఫస్ట్ అవర్ది ఇది మల్టిప్లికేషన్ పవర్స్ ఆఫ్ పి. మరి నెక్స్ట్ 2 to 3, 3 to 4 కూడా ఉందమ్మా మీకు. అప్పుడు తీసుకుందాం. మళ్ళీ డివిజన్ పవర్స్ ఆఫ్ పి అనేది ఉంది ఇంకా ఒకటి. నెక్స్ట్ కన్వల్యూషన్ థీరం. వీటిని నెక్స్ట్ క్లాస్లో చేస్తాం. మరి మధ్యాహ్నం 2 to 3, 3 to 4 ఉంది. హలో, ఓకే సార్. ఓకే సార్. అందరు జాయిన్ కాండి. ఓకే సార్. ఎప్పుడు సార్? 2 to 3 సార్? 2 to 3, 3 to 4 2 క్లాసులా సార్ అప్పుడు? 2 క్లాసులు ఉన్నాయి. ఓకే సార్. మధ్యాహ్నం తప్పకుండా జాయిన్ కాండి. రేపు లేదా సార్ మరి? సార్ 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 క్లాస్ అయిపోయింది. నాకు తెలుసు. ఏమంటున్నావా?